మెంతా తుఫాను ముప్పు కాకినాడ వైపు ముంచుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలి వాయుగుండంగా మారింది. రాగల 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఎల్లుండి సాయంత్రం తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. అయితే తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. ఎల్లుండి సాయంత్రం మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సోమ, మంగళ, బుధవారం 3 రోజుల పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్పించి ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరించింది. కాకినాడ పోర్టు తుని సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉండడంతో కాకినాడ యాంకరేజ్ అలాగే డీప్ వాటర్ పోర్టులు అప్రమత్తమయ్యాయి. సోమవారం నుంచి 3 రోజుల పాటు అన్ని కార్గో ఎగుమతి దిగుమతులు నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం డీప్ వాటర్ పోర్టులో 19, యాంకరేజ్ పోర్టులో 6 నౌకలు కార్గో కోసం లంగరు వేశాయి. వీటిని సోమవారం మధ్యాహ్నం తీరం నుంచి 150 నాటికల్ మైళ్ల దూరానికి తరలించనున్నారు. పోర్టులో సోమవారం నుంచి 5వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయనున్నారు. అయితే గడిచిన 7 ఏళ్లలో 5వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయడం ఇదే తొలిసారని అధికారులు వివరించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అడిగి తెలుసుకుందాం. జయరాజ్, మాధవి, మెంతా తుఫాన్ తీవ్ర రూపం దాలుస్తూ ఉంది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. దాదాపు 17 జిల్లాల్లో దీని ప్రభావం ఉంటుందని అధికార యంత్రాంగం అంచనా వేసింది. రాబోయేటటువంటి 48 గంటల్లో తీవ్రమైనటువంటి తుఫానుగా మారబోతోంది. గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ఈ వాయుగుండం కదులుతూ ఉంది. ప్రస్తుతం 12 గంటలలో నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడింది. ప్రస్తుతానికి చెన్నైకి 770 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 820 కిలోమీటర్లు, కాకినాడకి 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టుగా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. దీనివల్ల కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అదేవిధంగా అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించినటువంటి పరిస్థితి. ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఏఎస్ఆర్, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది. మొత్తం మీద మెంతాన్ తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి ఈ రోజు ఇప్పటికీ 2 సార్లు ఆ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 17 జిల్లాలకి ప్రత్యేక అధికారులు నియమించారు. జోనల్ అధికారులు కూడా సీనియర్ IAS అధికారులు నియమించారు. వారందరూ కూడా ఆయా జిల్లాలకు ఇప్పటికే వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సమీక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలు NDRF, SDRF 8-9 బృందాలన్నీ కూడా ఎక్కడికక్కడ తుఫాను ప్రభావిత ప్రాంతాలకన్నీ కూడా వెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కోస్తా ఆంధ్రాలో తీర ప్రాంతం వెంటున్నటువంటి మండలాలు, జిల్లాల్లో చాలా అప్రమత్తత, హై అలర్ట్ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకమైన బృందాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అక్కడ వైద్య ఆరోగ్య శాఖ, R&B, అదేవిధంగా ఫైర్ సర్వీస్ సంబంధించిన యంత్రాంగం అంతా కూడా ఎక్కడికక్కడ 24 గంటలు 3 షిఫ్టుల ద్వారా 24 గంటలు కూడా అక్కడ అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు 17 జిల్లాలకు సంబంధించి ఎక్కడికక్కడ ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకు కూడా 14 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం ఎక్కడికక్కడ NDRF, SDRF బృందాలు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయా ప్రాంతాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలకి 2-3 రోజుల పాటు సెలవులు ఇచ్చారు ఇప్పటికే. అయితే అధికారులు ఎవరు కూడా సెలవులు పెట్టకూడదు, 24 గంటలు కూడా అందుబాటులో ఉన్నారు. అన్ని శాఖలకు సంబంధించిన యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద చూస్తే దాదాపు తుఫాను మంగళవారం
మధ్యాహ్నం నుంచి మధ్యరాత్రిలోగా తీరం దాటే అవకాశం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మొత్తం అప్రమత్తత నెలకొంది. రాష్ట్రంలో ఉన్న గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా, కార్యదర్శి నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా అందరూ కూడా మొత్తం మెంతాన్ తుఫాను సమర్థంగా ఎదుర్కోవడం, ఎక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం కలగకుండా చూడటం కోసం ప్రభుత్వం అన్ని రకాల పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంది. మాదిరి జయరాజ్, అంటే 110 కిలోమీటర్ల వరకు కూడా వేగంతో హిట్ చేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంటే ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోబోతుంది ఏపీ ప్రభుత్వం, ప్రజలను ఎలా సమన్వయపరచబోతుంది? మాధవి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటికే వాతావరణ శాఖ అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎంత వేగంతో ఉంది. ప్రస్తుతం అయితే ఈ తుఫాను గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతా ఉంది. వాయువ్య మధ్య బంగాళాఖాతం నుంచి ఎటువైపు నుంచి కదులుతా ఉంది, ఎంత వేగంతో కదులుతా ఉంది. దీని ప్రభావం వల్ల ఎంత మేర ఈదురుగాలులు వస్తాయి, ఏ ప్రాంతాల్లో వర్షాలు, భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు వస్తాయని చెప్పేసి జిల్లాల వారీగా ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయేటటువంటి 48 గంటలు చాలా కీలకం. రాబోయేటటువంటి 48 గంటల్లో తుఫాను ఎటువైపు వెళుతూ ఉంది, ఎటువైపు కేంద్రీకృతమైంది, ఎక్కడ తీరాన్ని దాటుద్ది, ఆ తీరం దాటే సమయంలో ఎంత మేరకు ఈదురుగాలులు పిడుగులతో పాటు కూడినటువంటి వర్షాలు పడతాయని చెప్పేసి ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం చేసింది. ఏ ప్రాంతాల్లో అయితే మొత్తం మీద చూస్తే 9 జిల్లాల్లో చాలా తీవ్ర స్థాయిలో తుఫాను ప్రభావం ఉంటుందని చెప్పేసి అధికార యంత్రాంగం గుర్తించినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాలపైన ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది, హై అలర్ట్ జారీ చేసింది. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు కూడా సురక్షితమైన ప్రాంతాలకు ముందే తరలించేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాలు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని, కుటుంబాలను కూడా సురక్షితమైన ప్రాంతాలను తరలించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే చేసినటువంటి నేపథ్యం ఉంది. దీని అంతటా కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. భారత వాతావరణ శాఖ, అమరావతి వాతావరణ శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ 3 సమన్వయంతో సమర్థంగా ప్రస్తుతం ఉన్నటువంటి తుఫాను సమర్థంగా ఎదుర్కొని ఆస్తి ప్రాణ నష్టం లేకుండా సురక్షితంగా ప్రజల్ని కాపాడే దిశగా ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయి. మాధవి, రైట్, థాంక్యూ జయరాజ్.